హాయ్ మామ, కాంతారా ద లెజెండ్ చాప్టర్ 1 ఈరోజే రిలీజ్ అయింది. దీనికన్నా ముందు వచ్చిన కాంతారా ఏ రేంజ్లో ఇండియా మొత్తం సౌండ్ చేసిందో మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు దాని ప్రీక్వల్గా ఈ మూవీని తీశారు రిషబ్ శెట్టి గారు. ఇందులో కొత్తగా రుక్మిణి వసంతన్ గారు, జయరాజ్ గారు యాడ్ అయ్యారు. చాలా భారీ బడ్జెట్తో, ఎంతో హైప్తో, అలాగే ఎన్నో కాంట్రవర్సీస్తో రిలీజ్ అయిన ఈ మూవీ కాంతారా 1ని బీట్ చేసిందా, నెక్స్ట్ పార్ట్ మీద హోప్ని పెంచిందా, లేకపోతే పొడుకుందా అంటే ఇప్పుడే మూవీ చూశాను మామ. ప్రీమియర్ పడింది, ఇప్పుడే మూవీ చూశాక నాకైతే తేడా కొట్టింది మామ. చాలా కష్టమే ఈసారి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే నచ్చలేదు మామ. ఇంత పెద్ద స్టేట్మెంటా అంటే నిజంగానే నచ్చలేదు. ట్రైలర్ చూసినప్పుడే నాకు కొంచెం తేడా కొట్టింది. బట్ రిషబ్ శెట్టి గారి వర్క్కి బేసిక్గా నేను అభిమానిని. ఆయన మీద హోప్తోనే వెళ్ళాక మాత్రం నన్ను గట్టిగా డిసప్పాయింట్ చేశారు మామ. ముందుగా స్టోరీలోకి వెళ్తే కాంతారా పార్ట్ 1 ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఈ మూవీ కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. బట్ అది ముందుకు వెళ్తే ఈ కథ వెనక్కి వెళ్తుంది మామ. అడవిలో కాంతారా అనే ప్రాంతంలో నివసించే వాళ్ళకి ఒకరోజు ఒక బావిలో రిషబ్ శెట్టి గారు దొరుకుతుంది. అతన్ని ఆ ప్రాంతం వాళ్ళు పెంచుకుంటారు. ఆ ప్రాంతంలో ఏదో మహిమ ఉందని ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకోవడానికి ఆ రాజ్యం రాజుతో పాటు వేరే తెగ వాళ్ళు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు హీరో ఎవరు, ఎందుకు వాళ్ళకి దొరికాడు, చివరికి ఏమైంది, పంజుర్లి ఆ ప్రాంతాన్ని చెడ్డవాళ్ళ నుంచి కాపాడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ ఎలా చెప్పానో నాకే తెలీదు. ఎందుకంటే సినిమా ఫస్ట్ హాఫ్ దెబ్బకి నా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది మామ. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ తప్ప బయటికి వచ్చాక ఏది గుర్తులేదు మామ. బేసిక్గా కాంతారా అంత పెద్ద హిట్ అయిందంటేనే ఎమోషన్స్ కారణం. ప్రతి క్యారెక్టర్కి ఇంక్లూడింగ్ విలన్ కూడా మనం ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. అఫ్కోర్స్ క్లైమాక్స్ కూడా థ్రిల్ చేసింది అనుకోండి, బట్ ఈ సినిమాలో అదే మిస్ అయింది మామ. అంతా ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. ఒక్క ఎమోషన్ కూడా మనం కనెక్ట్ అవ్వం మామ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే లాస్ట్ 5 minutes అండ్ మధ్యలో వచ్చే గులిగదేవుడి యాక్షన్ సీక్వెన్స్ ప్లస్ రిషబ్ శెట్టి గారి పర్ఫార్మెన్స్, ఇవి గట్టిగా గుర్తుంటాయి మనకి. నెక్స్ట్ సినిమా బడ్జెట్ చాలా పెట్టారు కాబట్టి టెక్నికల్గా కూడా హై లెవెల్లోనే ఉంటుంది. నెక్స్ట్ హీరోయిన్ రుక్మిణి వసంతన్ గారు కూడా మంచి రోల్ పడింది, బాగా చేశారు. చూడటానికి కూడా చాలా బాగున్నారు. ఆర్ట్ వర్క్ స్పెషల్ అప్రిషియేషన్ తీసుకుంటుంది మామ. అజనీష్ లోక్నాథ్ గారి మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్రాణం అని చెప్పొచ్చు. ఏం లేని సీన్స్ కూడా చూడగలిగామంటే ఆయన వల్లే, అంతే మామ. నెక్స్ట్ మైనస్ల గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద లిస్టే ఉంటుంది మామ. కథగా ఏం లేదు, స్క్రీన్ ప్లే చాలా ఘోరంగా ఉంటుంది. ఒక్క ఎమోషన్ కూడా వర్కౌట్ అవ్వదు. మెయిన్ ఫస్ట్ హాఫ్ మామ, అసలు వాళ్ళు ఏం తీశారో, మనం ఏం చూస్తున్నామో, కథ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో అస్సలు అర్థం కాదు మామ. ఆ యువరాజ్ సీక్వెన్సెస్ అయితే ఎడిటింగ్ రూమ్లోనే తీసేసిన బాగుండు అనిపించింది. ఇంకా మీకు చెప్పాలి అంటే నేను చూస్తున్న థియేటర్లో ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి 5 దాకా వాకౌట్ చేశారు మామ. ఇంటర్వెల్లో స్నాక్స్ దగ్గర కన్నా కాఫీ తాగే దగ్గర ఎక్కువ మంది ఉన్నారంటే అర్థం చేసుకోండి రిజల్ట్ ఎలా ఉందో ఫస్ట్ హాఫ్ది. ఎలా చెప్పుకుంటూ పోతే చాలా మైనస్లే ఉంటాయి. ఇక హీరోకి ఆ డబ్బింగ్ కూడా సెట్ కాలేదు మామ. దేవుడి సీన్స్ వచ్చినప్పుడు ఓకే, కానీ నార్మల్ సీన్స్లో కూడా కొన్ని చోట్ల కన్నడ డైలాగ్స్ ఉంచేశారు మామ. అది నాకు నచ్చలేదు. ఒక ట్విస్ట్ ఉంటుంది, అది కూడా ఎక్స్పెక్టెడ్గానే ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే గ్రాండియర్గా తీయాలి, స్కేల్ పెంచాలి అని ఆలోచించి పార్ట్ 1లో ఉన్న సోల్నే ఇందులో మిస్ చేశారనిపించింది మామ. ప్లస్ పాయింట్స్లో చెప్పినట్టు కొన్ని హైస్ ఉంటాయి, బట్ అవి అయిపోయాక వాటి ట్రాన్స్లో మనం బయటికి రాము, అక్కడే దాన్ని మర్చిపోతాం. ఇంకో విషయం, కాంతారా 1 అయిపోయాక పార్ట్ 2 ఉంటుందని టైటిల్స్లో వేశారు, బట్ ఇందులో వేయలేదు. అంటేనే అర్థం చేసుకోండి పొజిషన్ ఏంటో. ఓవరాల్గా నాకైతే పార్ట్ 1 బెస్ట్ అనిపించింది మామ. పార్ట్ 2ని ఆ పేరుకున్న క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి తీశారనిపించింది. నేనైతే ఇప్పుడే చూసేయండి అన్నాను, చూడొద్దు అని కూడా చెప్పను. మీకు టైం ఉండి వెళ్ళాలి అనిపిస్తే ట్రై చేయండి, లేకపోతే లైట్ తీసుకోవచ్చు మామ. ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.